కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఆదరణ కరువైందన్నారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. లోక్సభ ఎన్నికల కోసం పసుపు రైతులను తప్పుదో పట్టిస్తున్నారని ఆరోపించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంకా తెలుగుదేశం మంత్రిగా వ్యవహరిస్తున్నారని, ఆయనకు పసుపు పంటపై అవగాహన లేదని ఆరోపించారు. చాతగానోళ్ళు 60 సంవత్సరాలు పాలించి ఏమి చేయక పసుపు రైతులను నిండా ముంచింది వీళ్ళు, చెరుకు ఫ్యాక్టరీలు బంద్ చేపించింది వీళ్ళు, ఇంతకుముందు ఎలక్షన్లలో వాగ్దానాలు చేసి ప్రభుత్వంలోకి వచ్చి పనికిమాలిన కమిటీలు వేసుకొని టైంపాస్ చేసి కమిటీ రిపోర్ట్ ఇచ్చినాక దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యనోళ్ళు వీళ్ళు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా ఇవే నాయకులతోటి కమిటీ వేసారు. టోటల్గా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకోవాలని చెప్పింది. చెప్పినా కూడా వాళ్ళు ఆ రిపోర్ట్ తీసి బుడదాఖలు చేసిండ్రు, అది ఇంప్లిమెంట్ చేయలేదు. మళ్ళీ ఇవ్వలేదో కమిటీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బీవేర్ ఆఫ్ అని రాసుంటే గేట్ల మీద ఒక ఇళ్ళకి పోతే రైతులకు చెప్తున్నాం, బీవేర్ ఆఫ్ దిస్ కాంగ్రెస్ పీపుల్. తెలంగాణ పసుపు మీద దేశం రేట్లు ఉండవు. దేశంలో వండే పసుపు మీద అంతర్జాతీయ డిమాండ్ బట్టి రేట్లు ఉంటాయి. అంతర్జాతీయ డిమాండ్ పెంచింది మోదీ ప్రభుత్వం. ప్రపంచంలో మోస్ట్ పాపులర్ నాయకులు వచ్చి మన ఇందూరు గడ్డ మీద డిక్లేర్ చేసి ఇంకో విషయం అన్నాడు, పసుపు రైతులు గమనించాలి, పసుపు రైతుల కోసం ఎంత దూరమైనా పోతాము అన్నాడు. రైతులు మోసపోకుని దిక్కుమాల కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకి విస్తీర్ణత మన ప్రాంతంలో తగ్గింది. ఎందుకు తగ్గింది మీకు తెలుసు, నాకు తెలుసు. పాపం తుమ్మల నాగేశ్వరరావు గారికి తెలియదండి. ఇక్కడ లేబర్ కాస్ట్ మహారాష్ట్రతో కంపేర్ చేస్తే 3 ఇంతలు ఎక్కువ. ఇక్కడ న్యాచురల్ ఫర్టిలైజర్ కాస్ట్ మహారాష్ట్రతో కంపేర్ చేస్తే కాస్ట్లీ. దీనికోసం ఏం చేస్తారో అది చెప్పండి నాగేశ్వరరావు గారు. పనికిమాల రాజకీయం చేయకూడదు. మీకు ఎప్పుడు ఆఫీస్ పెడతాము, ఎంత పెద్ద ఆఫీస్ పెడతాము, 15,000 14,000 ఉన్న రేటుని 25,000 ఎట్ట తీసుకుపోతాము, 20,000 ఎట్ట దాటిస్తాము నేను చెప్తా మీకు. పూర్తిగా పేపర్ పబ్లిసిటీ కోసం ఈయన రాయాలి, ఓ పేపర్ కూడా రాయాలి. ఈయన లెటర్ ఇస్తారట, వాడు రాస్తారట. ఆ రాసింది కూడా అబద్ధాలే అన్నీ. విస్తీర్ణత తగ్గలేదు, విస్తీర్ణత పెరిగింది, తెలంగాణలో తగ్గింది.